కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి మంత్రి నారా లోకేష్ సారథ్యంలో అత్యున్నతమైన స్థానం కల్పిస్తుంది. మాజీ ఎంపీపీ గాడి రాజాబాబు కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో ప్రాథమికోన్నత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామ పరిధిలో గల నాయకులు, స్కూల్ చైర్మన్ హాజరై నారు కోటనందూరులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ గాడి రాజాబాబు, మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవిరాజు, ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రధాన ఉపాధ్యాయుడు జీకేఎస్ఎస్ అప్పారావు, హైస్కూల్ చైర్మన్ చందక శ్రీను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం తీసుకుని ఉపాధ్యాయులు కృషి చేయాలని, కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా విధానం సమూలమైన మార్పులు తీసుకొస్తున్నారని, విద్యార్థులకు మాక్ అసెంబ్లీ నిర్వహించి నూతనోత్తేజాన్ని నింపారని, సాంకేతిక రంగంలో మంచి అభివృద్ధి సాధించడానికి విద్యార్థులకు ఇప్పటి నుండే తగిన శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. వెలగ వెంకటకృష్ణారావు మాట్లాడుతూ స్కూల్కు కావలసిన మౌలిక వసతులు సమకూర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన హామీ ఇచ్చారు. కోటనందూరు హై స్కూల్ని రాష్ట్ర స్థాయిలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లడానికి విద్యార్థులకు మంచి తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. అనంతరం మండల టీడీపీ సీనియర్ నాయకులు గాడి రాజాబాబుతో కలిసి అతిథులు సైన్స్ ల్యాబ్, ఎలక్ట్రికల్, వొకేషనల్ అండ్ రీటైల్, ప్రెస్ ల్యాబ్, తెలుగు, ఇంగ్లీష్, పాల్ ల్యాబ్, బయాలజీ ల్యాబ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ, ఎల్ఎస్ఎన్ మూర్తి, కొర్రుప్రోలు రఘునాథ్, ఎన్ జాన్ విక్టర్, అంకారెడ్డి వెంకటరమణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క ప్రతి ఒక్క ఉద్దేశాన్ని కూడా నోట్ చేసుకొని ఉపాధ్యాయులు సంవత్సరం అంతా కూడా ఉపాధ్యాయులు విద్యార్థుల్ని ఎలా తీర్చిదిద్దాలో అని ఈ కార్యక్రమాన్ని మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత గతంలో కూడా ఇటువంటి మీటింగులు జరపడం జరిగింది. అదే గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ని కూడా మీ పేరెంట్స్గా మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే విద్యార్థులకు, తల్లిదండ్రులకి కూడా నా యొక్క ఆశీస్సులు. అలాగే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ విద్యాలయంలో ఉన్నటువంటిది మన ఊరికి, మన ఇంటికి ఎలా అయితే దేవాలయం ఉందో అలాగే విద్యాలయం కూడా మనకి దేవాలయంతో సమానం. ఈ విద్యాలయం బాగుంటేనే విద్యార్థులు అందులో చదువుకోవడానికి వసతులు ఉంటేనే చదువుకొని రాణించి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విద్యాలయం మనం శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే విద్య చెప్పే మాస్టర్లు కూడా ఏం చెప్తున్నారనేది ప్రతి ఒక్కరు పేరెంట్స్ ఇంటి దగ్గర ప్రతిరోజు కూడా రివ్యూ చేయాలి. పిల్లలతో పాటు ఒక అరగంట కూర్చొని వాళ్ళు ఏం చెప్పారు ఈరోజు, మనం రేపటికి ఏం చెప్పబోతున్నారు, అలాగే విద్యతో పాటు పిల్లలందరూ కూడా దేంట్లో ఇంట్రెస్ట్గా ఉన్నారు, క్రీడల్లో అయితే క్రీడల్లో, అలాగే ఏ సబ్జెక్ట్లో అయితే ఇంట్రెస్ట్గా ఉన్నారో అది తెలుసుకొని ప్రతి విద్యార్థి ఎదిగే విధంగా ఉపాధ్యాయులతో పాటు పేరెంట్స్ కూడా సపోర్ట్ ఎంతో అవసరం. కాబట్టి ప్రతిదీ కూడా మనం తెలుసుకొని వారికి ఏం కావాలో అది మనం ప్రోత్సాహం అందిస్తేనే గవర్నమెంట్ ఎంత చేసినా దాంతోపాటు ఈ పేరెంట్స్ కూడా ప్రోత్సాహం ఎంతో అవసరం. పేరెంట్స్ ప్రోత్సాహంతో మనం చదువుకోలేదని చెప్పి విద్యార్థుల్ని ఎంతో చదివిస్తేనే మనకు ఉపయోగపడతారు వాళ్ళు. కాబట్టి అది గమనించి ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ తెలుసుకొని మనం ఎంతో సపోర్ట్ చేయాల్సి ఉంది. అలాగే ప్రధానోపాధ్యాయులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎంచేతంటే పేరెంట్స్ అందరికీ కూడా తన పిల్లల తాలూకు భవిష్యత్తు తెలుసుకోవడానికి, నా పిల్లలు ఏ విధంగా చదువుకున్నారో పైకి రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా మీరు ఒక్కసారి ఉపాధ్యాయులతో కలిసి పేరెంట్స్ అందరూ మీ పిల్లలకి ఏ విధంగా వారు చదువు చెప్పారు, దానికి ఏ విధంగా ఉన్నది అనే ఉద్దేశంతో తెలుసుకోవడం అనే ఉద్దేశంతో ఈ పేరెంట్స్ డే అనేది మరి మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే విద్యాశాఖ మంత్రులు మన నారా లోకేష్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుచేత ఈరోజు ప్రతి విద్యార్థి కూడా
మీ తల్లిదండ్రులను తెచ్చుకోగలిగితే వారికి మీ స్కూల్లో మీరు ఏం చేస్తున్నారో అన్నది కూడా వారికి తెలాలి. అదేవిధంగా మనం ఈ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్లోనే ప్రత్యేకంగా బాగా చదువుకున్న ఉపాధ్యాయులను వేసి మీకు చదువు చెప్పడానికి నిర్ణయించడం జరిగింది. పాస్ అయ్యి మంచి మండలంలో 1, 2, 3 ర్యాంకులు తెచ్చుకోవడానికి మా ఉపాధ్యాయులు తీవ్రమైన కృషి చేస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రైవేట్ క్లాసులు పెట్టడానికి ఆర్టీసీ వారి మధ్యన మహిళా శక్తికి కొంత ప్రిఫరెన్స్ ఇవ్వడం, ఉచిత బస్సులు పెరగడంతో అక్కడ ఆడవాళ్ళతో నిండిపోయి మా పిల్లలకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం ఆటంకంగా ఉంది. కాబట్టి పెద్దలు ఈ విషయంలో కలగజేసుకొని ఇటు నర్సీపట్నం డిపో వారితో అటు తుని డిపో వారితో కాస్త విజ్ఞప్తి చేసి మా పాఠశాల దగ్గర ఒక రిక్వెస్ట్ స్టాప్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సభాముఖంగా పెద్దలందరినీ ఒకసారి అభ్యర్థిస్తున్నాం. అలాగే మా చైర్మన్ గారికి కూడా చెప్పాము. అలాగే ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇది చెప్తున్నాము. అలాగే మా పాఠశాలకి కాంపౌండ్ వాళ్ళు రావాల్సి ఉంది. అలాగే చాలా గదులు రిపేర్తో ఉన్నాయి. అవి కూడా పెద్దలందరూ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా మన స్కూల్లో ఏ ప్రోగ్రాం పెట్టినా మనకు అందుబాటులో ఉండి వాళ్ళకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన స్కూల్లో స్ట్రెంత్ 344 మంది. 344 మంది పిల్లలకి ఇక్కడ 40 మంది తల్లిదండ్రులు కూడా లేరు. దానికి మనం చెప్పాలా, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. 344 ఉద్దేశంతో ఇవాళ లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉండడం వల్ల ఈ విద్యలో పిల్లలు ఎంత బాగా రాణిస్తున్నారనే ఒక ఉద్దేశంతో ఈ పేరెంట్స్ డే పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో మన పేరెంట్స్ మీటింగ్లు ఎలా జరిగినా సరే ఇంత దగ్గరగా ఉండేవి కాదు. అవన్నీ గమనించి మన ఈరోజు పిల్లల భవిష్యత్తు బాగోవాలా, పిల్లలు బాగోవాలా, పిల్లలు ఇంకా విద్యావంతులై మంచి ఉద్యోగం. మెగా పేరెంట్స్ డే ఇది 3వ పేరెంట్స్ డే. ఎందుకంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకుల ద్వారా ఈ యొక్క పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే విద్యార్థులు డెవలప్ అవ్వాలంటే ఒక టీచరు విద్యార్థులు ఉంటే సరిపోదు, వాళ్ళతో పాటు సపోర్టుగా పేరెంట్స్ కూడా ఉంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు మంచిగా ఉంటుందని. దాదాపు ఇంచుమించు 3వ సారిలా ఉంది. అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా వచ్చి తమ పిల్లల యొక్క ఇక్కడ ఎలా చదువుతున్నారు ఏంటి, ఇక్కడ భోజన వసతి ఎలా ఉన్నది ఏంటి అన్నది కనుక్కోవడం మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు. అందుచేత పేరెంట్స్ ప్రతి ఒక్కరూ ఈ రోజే కాదు ఏ రోజైనా వచ్చి ఇక్కడ హై స్కూల్లో మన స్కూల్లో స్టడీ ఎలా చెప్తున్నారు, భోజనాలు ఎలా పెడుతున్నారు అనేది కూడా కనుక్కోవాలి. అలాగే పిల్లలు కూడా ఇంటికి వెళ్ళి వెంటనే ఫోన్లతోటి ఆటలతోటి ఆడుకోకుండా శుభ్రంగా హై స్కూల్లో ఇచ్చినటువంటి హోంవర్క్ని శుభ్రంగా చదువుకొని చూసుకోవాలి. అలాగే మీరు ఇక్కడ మన ఉపాధ్యాయులు అని ఒకటే కోరుకుంటున్నాను. ఇంతకుముందు గతంలో మేము చదువుకునేటప్పుడు అయితే లాస్ట్ పీరియడ్ హై స్కూల్ అక్కడ గేమ్స్ ఆడించేవారండి. ప్రతి లాస్ట్ పీరియడ్ కూడా గ్రౌండ్లోకి పంపేవారు. అలాగే కూడా ఇప్పుడు కూడా పిల్లల్ని గ్రౌండ్లోకి పంపించి మన క్రీడా రంగంలో కూడా ఇంతకుముందు అయితే పూర్వం మంచి ప్రైజులు తెచ్చేవారు మన హై స్కూల్ తరఫుని. అలాగే మొదటి విషయం ఏంటంటే విద్య దదాతి వినయం. అంటే విద్య మనకి ఏమి ఇవ్వాలంటే వినయాన్ని ఇవ్వాలి. ముందు మీరు వినయం నేర్చుకోండి, సంస్కారం నేర్చుకోండి. ఫస్ట్ టీచర్స్ చాలా కష్టపడి చదువు చెప్తున్నారు, కానీ డిసిప్లిన్ విషయానికి వచ్చేటప్పటికి చాలా తక్కువగా చూస్తున్నాం. చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే టీచర్స్ మీద తిరుగుబడి గొడవలకి పాల్పడినట్లుగా చూస్తున్నాం. చాలా ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.